నేను చిన్నప్పటి సంది ఎప్పుడు జెండా వందనం కాడికి పోయినా జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తుంటా. ఇప్పటికీ సుతం నాకే కాదు ఎవ్వలకైనా జై జవాన్ జై కిసాన్ అనే మాట నోట్లనే ఉంటది. ఎందుకంటే జవాన్లు మన దేశాన్ని మనల్ని శత్రువుల నుంచి కాపాడితే రైతన్నలు మనకు తిండి పెట్టి కాపాడుతున్నారు. ఇక రైతన్నకు కష్టం వచ్చిందని జవాన్లు సుతం తోడు నిలిచిన వార్త చూసి నాకే కాదు చాలా మంది కండ్లు చెమ్మగిల్లినయులా. రైతు బాధలుంటే రాజకీయ నాయకులు పట్టించుకోరు గాని రైతు విలువ తెలిసిన జవాన్లు మాత్రం రైతన్నలకిట్లా సాయపడ్డారు. రైతులు పంట వండితే దేశానికి అన్నం దొరుకుతదన్న సోయి చాలా మంది రాజకీయ నాయకులకు లేకపోవట్లనే రైతులు వండించిన పంటని యాళ్ళకు గొంటలేరు. ఈ అకాల వర్షాలు జయంగా ఇన్ని రోజులు పడ్డ కట్టమంతా ఉత్తగా వరద పాలయ్యే పరిస్థితి మోపైందని రైతన్నలు బాధపడుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకేమి సెంటర్ దగ్గర అకాల వర్షానికి వడ్లన్నీ దడుస్తుంటే అటు దిక్కు నుంచి పోతున్న జవాన్లు వాళ్ళ వ్యాన్ ఆపి మరి వడ్ల మీద కవర్లు కప్పి రైతులకు సాయమయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు రైతన్న కోసానికి నిలబడ్డ జవాన్లను తారీఫ్ చేస్తున్నారు అందరూ. పాపం ఈ అకాల వర్షాలు జయంగా పంటలన్నీ ఆగమైతున్నాయి. ఇంకో దిక్కు కల్లాలున్న వడ్లేమో వరదకు కొట్టుకుపోతున్నాయి. ఇగటు మామిడి రైతుల పరిస్థితి సుతం దారుణంగానే ఉన్నది. కోతకొచ్చే మోపులనే గాలి దుమారాలకు మామిడికాయలన్నీ నేల రాలిపోతున్నాయి. నోటికాడి దాంకచ్చిన బుక్క నోట్లకు పోకుంటే ఎంత బాధ ఉంటదో ఇప్పుడు రైతుల పరిస్థితి సుతం గట్లనే ఉన్నది. ఒక్కో రైతుది ఒక్కో కథ. రైతుల కథలు వ్యతలు చెప్పుకుంటే ఓడిసేది కాదు గాని సర్కారే నష్టపోయిన రైతులను ఆదుకునే ఉపాయం చేయాలని అంటున్నారు రైతన్నలు. మాది ప్రజాప్రభుత్వం, రైతుల కోసం రుణాలు మాఫీ చేస్తున్నాం, బోనస్లు కూడా ఇస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారు ఇప్పుడు నష్టపోయిన రైతులను సుతం ఆదుకోవాలని అంటున్నారు అకాల వర్షాలు జయంగా నష్టపోయిన రైతన్నలు. చూడాలి మరి పంట నష్టం మీద సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటదో.